దారమా దారమా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే ఏం చెబుతుంది? సూది బెజ్జంలోంచి వస్తున్నాను అని చెప్తుంది. కూతురా కూతురా నువ్వెక్కడి నుంచి వస్తున్నావే అంటే ఏం చెబుతుంది? ఇంకెక్కడి నుంచి బావ బెజ్జంలోంచి అని చెప్తుంది. నాన్న నేను ఆ బావగాడినే ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే వాణ్ణే చేసుకుంటాను అంటుంది. నాకు డబ్బంటే ఇష్టం కాబట్టి కుదరదు అంటాను. దాంతో నేను విలన్ అయిపోతాను, వాడు హీరో అయిపోతాడు. క్లైమాక్స్ లో మీరు పోతారు, శుభం కార్డు పడుద్ది. చంప ఆ గొడవలు ఉండకూడదనిరా నా కూతుర్ని ఈడికిచ్చి పెళ్లి చేస్తే కథకి మంచి టర్నింగ్ ఇచ్చినట్టుంటుంది. అదే మీ నిర్ణయం అయితే నేను బావతో లేచిపోతాను. అప్పుడు కథకి మరో మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చినట్టుంటుంది. ఎందుకంటే దాన్ని కొట్టారు? అదేం చేసింది? ఆ మధుగాన్ని లవ్ చేసింది, అందుకే చంప మగిలింది. గొప్ప పని చేశారులేండి. పుట్టిన దగ్గర నుంచి అది కంటతడి పెట్టలేదు. టెలిఫోన్ ఉన్న తర్వాత రాంగ్ కాల్స్ రాక తప్పదు, ఆడదన్న తర్వాత కష్టాలు కన్నీళ్లు ఉండక తప్పదు. ఇక నుంచి అది అడుగు బయట పెట్టిందో నువ్వు వీధిలో ఉంటావు, జాగ్రత్త. రామా మావయ్య, వాడు బ్రతికున్నంత వరకు రమ్య నాతో పెళ్లి కొప్పుకుంటదన్న నమ్మకం నాకు లేదు. నీ పెళ్లి వాడి చావుకొచ్చిందిరా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మధుగాడి మర్డర్ మాత్రం ఆర్డర్లో జరిగిపోవాలి. బుల్బుల్, ఆ రోజు కనకకి పై పైన చెప్పు, ఈ రోజు వెనకపోతే పీకి పీకిందని చెప్పు. నీకి మాకి చెప్పాలా, మేము చూసుకుంటాం. నువ్వు పడుకున్న స్టైల్ చూస్తుంటే నా ఒళ్ళంతా జల్ల జిగిరి. నీ లిప్స్కి నా లిప్స్, నీ చెయ్యికి నా చెయ్యి, నీ లెగ్కి నా లెగ్. ఇక చాలే, ఆ అరిష్టం చూస్తే ప్రమాదం. నువ్వు వెళ్ళు. ఆ ఏడుసేడు సచ్చేదవా, ఆడు మగాడేనా? ఆ నన్ను ఏం చేయగలడు? ఏం చేయగలడు? మా స్వామి వారి మహత్యంతో నేనేం చేస్తానో చూడరా. బాయ్ బాయ్. ఆగరా, నన్నే మోసం చేస్తావు నువ్వు. ఎక్కడికి వెళ్తావు? పండగ ఇంత చేతిగా ఉంది, ఈ గుడ్లు ఏం కలిపారా? నువ్వు మింగింది మామూలు గుడ్డు కాదు, గుడ్డు రూపంలో ఉన్న మానవ బాంబు. మానవ బాంబా? పేలుతుందా? పేలదు, పోగా పోగా నీకు తెలుస్తుంది. పో. యారా, కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారా? కాదురా, కత్తులు కారులో పెట్టుకున్నాం. ఓహో, వాడు చేసేది మార్షల్ ఆర్ట్సా? సానా ఆర్ట్స్. సానా ఆర్ట్సా? అబ్బా గబ్బు. బాబా ధర్మం. ఎవడంటే బాబా ధర్మం. ఇప్పుడే అడుకోవాలా? బాబా ధర్మం. అబ్బా ఇదిగోరా. రోడ్డుకి అడ్డంగా పరిగెడితే చస్తావురా, పరిగెట్టకపోతే వాళ్ళు చంపుతారా?
అరిష్టం. ఎవరి వ్యక్తి? తెలియదు స్వామి. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇందులో ఎలా పడ్డాడు? ఏంటి సౌండ్? అరిష్టం. స్వామి, ఎవరి వింత మనుషులు? నా ఒళ్ళేంటి ఇలా బీసుకుపోయింది? నేనేమన్నా పాతాళలోకంలో పడ్డానా? ఒక్క నిమిషం నిరీక్షించు, అంతా నీకే అర్థం అవుతుంది. హాయ్, నాకేం కాలా? జై బజరంగ బలి. మృత్యువును జయించాలనే నా కృషిలో మొదటి మెట్టు అధిరోహించాను. మొదటి మెట్ట? అసలు ఇక్కడ మెట్లే లేవు. అమాయకుడా, మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా నేను తయారు చేసిన కాలాపాని ద్రావకంలో మునిగి నువ్వు పూర్తి ఇనుముగా మారిపోయావు. అంటే ఇప్పుడు నాది ఐరన్ బాడీయా? మరి అమ్మా, నా ఒక్క ఐరన్ లెక్కకే ప్రజలు గజగజలాడిపోతున్నారు. నీ ఐరన్ బాడీకి ఇంకేమైపోతారు అమ్మా? ఏమీ కాదు, అరిష్టం. ఇతడు ఇనుములా 1000 ఏళ్లు బతుకుతాడు. ఈలోగా నేను తుప్పు పట్టిపోతే? ఏమండి, ముందు నన్ను మామూలు మనిషిని చేయండి. క్షమించు నాయన, మనిషిని ఇనుముగా మార్చే ద్రవాన్ని కనుగొన్నానే కాని ఇనుమును మనిషిగా మార్చే ద్రవాన్ని ఇంకా నువ్వు కనుగొనలేదు. ఇప్పుడు నీకోసం ఆ రసాన్ని కనుగొనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. మీరు రసాలు సాంబార్లు కలుపుకునేలాగా నేను ధ్వజస్తంభంలాగా ఇలా ఉండిపోవలసిందేనా? తొందరపడకు బిడ్డ, నా ప్రయోగానికి ఇంతగా ఉపయోగపడిన నీకు సరైన న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తారో ఏం? ఒక పక్క నరాలన్నీ ఎలక్ట్రిక్ తీగల్లాగా బిగుసుకుపోతున్నాయి. భయపడకు బిడ్డ, చూసేందుకు నీ శరీరం సాధారణంగానే కనిపిస్తున్నా నీలో లోహ లక్షణాలు మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. సరిగ్గా వచ్చే అమావాస్య రోజు రాత్రి ఇదే స్థావరానికి నువ్వురా, నిన్ను మామూలు మనిషిని చేస్తాను. అమావాస్య దాకానా? అవును, ఆంజనేయ మహాస్వామి శక్తులు సరిగ్గా నా గాఘర్యంలోనే పనిచేస్తాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల నువ్వు గనక రాలేకపోతే నీ శరీరంలో మరిన్ని వింత మార్పులు రావచ్చు. అవి ఏ పరిణామానికైనా దారితీయచ్చు. బయలుదేరు. పరిగెత్తిస్తా. వేసారా? Are you fine? అయ్యా, నేను గుద్దింది నిన్న కరెంటు స్తంభాన్నే.